హనీ ఇస్ ద బెస్ట్. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థియేటర్లో కూర్చొని ఆ పిల్లాడు సినిమాని ఎంజాయ్ చేసేవాడు. టికెట్స్ దొరకనప్పుడు చాలా ఏడ్చేవాడు. మన పక్కింటి పిల్లాడిలాగే మనకు కనెక్ట్ అయ్యే ఆ అబ్బాయి మనలాగే హ్యాపీ డేస్ సినిమా చూసి బీటెక్ డేస్ గుర్తు తెచ్చుకుని మరీ ఏడుస్తాడు. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి ఆన్ సైట్ లో అమెరికా వెళ్లాల్సిన వాడు ఇప్పుడు మనందరినీ థియేటర్ కి రప్పిస్తున్నాడు. ఒకటో రెండో హిట్టులంటే ఏమో కానీ ఈ అబ్బాయి తీసిన ప్రతి సినిమా హిట్ కొట్టాల్సిందే. ఆ పిల్లాడు ఒక మాట రాసినా, ఒక ఫిల్మ్ తీసినా తన స్టైల్ మనకి కనెక్ట్ అయిపోతుంది. కామెడీలో జంధ్యాల వారసుడా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ రేఖాని, వాయిస్ ఓవర్ కోచ్. థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఐఎమ్ ష్యూర్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. డీసెంట్ పిల్లాడిలా అనిపిస్తూనే ఫాట్ మనీ పటాస్ పేల్చిన తన మేకింగ్ తో సరిలేరు నీకెవరు అనిపించుకుంటాడు మనతో. ద వెరీ నెక్స్ట్ సెకండే తన మూవీస్ చూస్తూ మనం వాహ్ సినిమాలకి సుప్రీం గా ఉన్నాడు అనుకుంటాం. ఇక రాజా ది గ్రేట్ అని అతనంటే మనం అనిల్ ద గ్రేట్ అని అనకుండా ఉండలేము. ఫ్రస్ట్రేషన్ అయినా ఫన్ అయినా పక్క పక్కనే అని మనకు ఓ పెద్ద ఫిలాసఫీ చెప్పి మరీ నవ్విస్తాడు. ఇంత చెప్పి హింట్ కూడా ఇచ్చా కాబట్టి మీకు తెలిసిపోయింది కదా మనం మాట్లాడుకుంటున్నది యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అండ్ రైటర్ అనిల్ రావిపూడి గారి గురించి అని. అనిల్ రావిపూడి గారు రైటర్ గా, డైరెక్టర్ గా మనకు బాగా తెలిసిన మనిషి. ఒక రకంగా ఇండస్ట్రీలో తీసిన ప్రతి సినిమాకి హిట్ కొట్టిన రేర్ డైరెక్టర్. తను మాట్లాడినా, రాసినా, సినిమా తీసినా, సైలెంట్ గా పంచ్ పేల్సినా, సెట్ లోని ఆర్టిస్ట్ ని ఇమిటేట్ చేసినా, పర్సనాలిటీస్ ని మిమిక్రీ చేసినా మనం ఈజీగా ఫిదా అయిపోతాం. అనిల్ రావిపూడి గారి ఆ టైమింగ్, మార్జిన్, ఆహా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏంటండి ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటారా అని ఎవరైనా అడిగితే ఐ రెస్పెక్ట్ మై స్మైల్ అండి అని నవ్వుతూ పెద్ద లైఫ్ లెసన్ చెప్పేస్తాడు. ఒక డైరెక్టర్గా ఈరోజు మనం అనిల్ రావిపూడి గారిని గుర్తు చేస్తున్నాం, కానీ అతనిలోని మంచి రైటర్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ మాటలతో మనను మాయ చేస్తాడు. తన పేరు పడని ఎన్నో సినిమాలకు డైలాగ్ రైటర్గా వర్క్ చేసి ఇప్పుడు తన పేరును డైరెక్టర్గా స్క్రీన్ పై చూసుకుంటున్న అనిల్ రావిపూడిలోని మిమిక్రీ, ఇమిటేషన్ స్కిల్స్ కూడా తనలోని ఆర్టిస్టిక్ నేచర్ ని బయట పెట్టడానికి, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను ప్రదర్శించడానికి పోటీ పడతాయి. అనిల్ రావిపూడి నేటివ్ ప్లేస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చిలుకూరి వారిపాలెం. అనిల్ గారి నాన్నగారు ఒక కండక్టర్ అవడం వల్ల దగ్గర నుంచి చుట్టూ ఉన్న జీవితాలను చదవడం, వాటిలోని క్యారెక్టర్స్ ని సినిమాల్లో యూజ్ చేయడం అనిల్ కి ఈజీ అయింది. పైగా వాళ్ళ నాన్నగారి కష్టాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా వాళ్లను ఇప్పుడు హ్యాపీగా చూసుకుంటున్నాడు. ఒక 7 to 8 years దాకా పెదనాన్న వాళ్లతోనే ప్రేమగా పెరిగాడు. పెదనాన్న ఎంకరేజ్మెంట్ చాలా ఉండేది అని గుర్తు చేసుకుని చిన్న పిల్లాడిలా ఎమోషనల్ అవ్వడం చూస్తే మనసులు కరుగుతాయి. ఫ్యామిలీని ఎంతగానో ఇష్టపడే అనిల్ రావిపూడి గారు ఇంట్లో ఉన్న, సెట్స్ లో ఉన్న చాలా సింపుల్ గా బ్రతుకుతారు. ఈ బ్యాక్ బెంచ్ అబ్బాయికి సినిమా పిచ్చి ఎలా పట్టిందో కానీ పేరెంట్స్ కోసం బీటెక్ చేసేసి వెంటనే తన బాబాయ్ ప్రముఖ దర్శకులు అరుణ్ ప్రసాద్ గారి హెల్ప్ తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. బాబాయ్ ఇండస్ట్రీలోకి అనిల్ కోసం డోర్ మాత్రమే తీశాడు, మిగతాదంతా మనవాడే. సొంతంగా ఇండస్ట్రీలో తన ప్లేస్ ని అచీవ్ చేశాడు. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇవాళ ఇలా హిట్ డైరెక్టర్ గా మన ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి గారికి సినిమా అంటేనే లైఫ్, లైఫ్ అంటేనే సినిమా. అసలు తన బీటెక్ లైఫ్ లోనే 2003లో విజ్ఞాన్ మహోత్సవ్ అనే ప్రోగ్రాం జరిగినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మన అనిల్ రావిపూడి గారు చలో తిరుపతి అనే స్కిట్ ని రాసి డైరెక్ట్ చేశారు. అలా అనిల్ చేసిన ఫస్ట్ డైరెక్షన్ గా అది అనిల్ కి ద బెస్ట్ మెమరీ ఫర్ ఎవర్. పైగా ఆ కాలేజీలోని తన లైఫ్ పార్ట్నర్ భార్గవి గారిని కలుసుకున్నారు. ఏదో అలా సెట్ అవుతుందేమో అని బీటెక్ అయ్యాక ఒకరోజు మనం పెళ్లి చేసుకుందామా అని ఒక రాయి వేసేసరికి అటువైపు భార్గవి గారు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. కట్ చేస్తే ఇద్దరికి పెళ్లికి శుభం కార్డు పడింది. పెళ్ళయ్యాక ఇక తన వైఫ్ తో లైఫ్ కి రోల్, కెమెరా, యాక్షన్ అని తనకు తానే డైరెక్షన్ చేసుకున్నాడు. ఎవడి లైఫ్ ని వాడు డైరెక్ట్ చేసుకుంటే సక్సెస్ మాత్రమే ఉంటుంది. లేట్గా అయినా లేటెస్ట్ గా సక్సెస్ మాత్రం పక్కాగా వస్తుంది. తన వైఫ్ కి తనకు జరిగే చిన్న చిన్న సరదా గొడవలని F2 సినిమాలో పెట్టి తన ఫ్రస్ట్రేషన్ తో మనకు ఫన్ ఇచ్చాడు. అసలు సెట్స్ లో తన అటెంటివ్నెస్ కి
సీనియర్ యాక్టర్స్ కూడా ముచ్చట పడతారు. ఎందుకంటే ఏ యాక్టర్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినా తనే ఆ యాక్టర్ ప్లేస్లోకి వెళ్ళి మరీ యాక్టింగ్ చేసి చూపిస్తాడు. తనకెంత ఆర్ట్ కావాలో దాన్ని మొత్తంగా పిండుకునేదాకా షాట్ ఓకే అనే మాట చెప్పడు. ఇండస్ట్రీ కదా, పబ్లిక్ ఎక్స్పోజర్లో ఉంటుంది. గాసిప్స్ అండ్ ఫేక్ న్యూస్ అనేవి క్వైట్ కామన్. బట్ ఎంత స్ట్రాంగ్ మనిషికైనా ఒక స్ట్రాంగ్ గాసిప్ వస్తే చాలు డౌన్ అవుతారు. అనిల్ రావిపూడి గారైతే ఇక్కడ నవ్వి ఊరుకుంటాడు. అలా నవ్వుతారేంటండి అంటే గాసిప్స్ అంటే అబద్ధాలు అని కదా అర్థం. అబద్ధం విని అంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి అని చాలా మెచ్యూర్డ్ గా ఆన్సర్ చేస్తాడు. కందిరీగ సినిమా డైలాగ్స్ అయితే భలే హిట్స్ కొట్టాయి. ఎంతైనా ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా వచ్చి గోస్ట్ రైటర్ గా చేసి డైరెక్టర్ గా హిట్స్ తో ఆడియన్స్ ని హగ్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. చాలా అవమానాలు ఉంటాయి. ఇండస్ట్రీ బయటకు కనిపించేంత రంగుల ప్రపంచం అయితే కాదు, కానీ కష్టపడ్డ వారిని మనకు పరిచయం చేస్తుంది. అలా అనిల్ రావిపూడి గారు మనకు దొరికిన అరుదైన దర్శకుడు. ఎందుకంటే హెల్దీ కామెడీని ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా రాసి కరెక్ట్ వేవ్ లెంత్ తో స్క్రీన్ పై చూపించడం అంటే మామూలు విషయం కాదు కదా. అనే డైలాగ్ విత్ మేనరిజం ఇవన్నీ మనకు భలే నచ్చేసాయి. డియర్ అనిల్ రావిపూడి గారు, మీ స్వీట్ స్మైల్ కి సీక్రెట్ ఏంటో చెప్పండి. ఎవరైనా పడిపోయే ఆ స్మైల్ మీకిచ్చే బూస్ట్ వల్లే మీరు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నట్టున్నారు. మా మనసు దోచే మీకు చిన్న ట్రిబ్యూట్ గా ఈ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలా హిట్స్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. జై హింద్.